మనం అలసిపోతున్నామంటే మనం బాడీ ఒక్కటే రీజన్ కాదు. మనసు కూడా రీజన్ అయి ఉంటుంది. కొన్ని రోజులు ఉంటాయి లైఫ్‌లో ఏం చేయాలనిపించదు. ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. యాక్షన్ చూస్తే హెడ్‌ఏక్ వస్తుంది. కామెడీ చూస్తే నవ్వు కూడా రాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇంకా స్ట్రెస్ ఎక్కువ. సో, కాబట్టి వర్క్, కాలేజు లైఫ్‌ని కంప్లీట్‌గా నాశనం చేస్తాయి ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా. అన్నీ కలిపి మనల్ని కంప్లీట్ డ్రైన్ చేసినప్పుడు అలాంటి సమయంలో మనం కోరుకునేది ఎంటర్టైన్మెంట్ కాదు, హీలింగ్ కావాలి. అందుకే ఈరోజు నేను మీకు చెప్పబోయే యానిమేలలో నాకు పర్సనల్లీ చాలా స్పెషల్ అయిన ఒక జనర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఇయాషికే. ఇది యానిమే జనర్ కాదు, ఒక ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇయాషికే అంటే ఏంటి? జపనీస్‌లో ఇయాషు అంటే హీల్ అని అర్థం. ఇయాషికే అంటే హీలింగ్ త్రూ స్టోరీస్ అని అర్థం. అంటే స్టోరీస్ ద్వారా హీల్ అవుతున్నట్టు. ఈ జనర్‌లో విలన్స్ ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద ఫైట్లు ఉండకపోవచ్చు, వరల్డ్ ఎండింగ్ స్టేక్స్ ఉండకపోవచ్చు. కానీ నేచర్, రెయిన్, విండ్, బర్డ్ సౌండ్స్, సైలెన్స్, స్మాల్ కన్వర్జేషన్స్, సింపుల్ పీపుల్ ఇవే మన మెయిన్ క్యారెక్టర్స్. కొంతమంది దీనిని కంఫర్ట్ ఫుడ్ ఆఫ్ యానిమే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ యానిమేలు ఎగ్జైట్మెంట్ ఇవ్వడానికి కాదు, ప్రశాంతతని ఇవ్వడానికి తయారయ్యాయి. ఒక చిన్న మాట చెప్తా. కొన్ని కథలు గుండె వేగాన్ని పెంచుతాయి. మరికొన్ని కథలు గుండెను ప్రశాంతంగా కొట్టుకునేలా చేస్తాయి. ఇయాషికి దాంట్లో రెండో రకం అనమాట. సో, ఈరోజు మనం మొత్తం 5 యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ జనర్‌లో. అండ్ ఈ 5 యానిమేస్ మీ లైఫ్‌లో బాగా డ్రైన్ అయిపోయి, మీరు బాగా అలసిపోయినప్పుడు చూడండి. మీకు మీ లైఫ్ మీద, మీ మీద ఎంతో హోప్ అయితే కలిగించేలాగా చేస్తాయి. సో, లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 5 టమయురా. 2011లో రిలీజ్ అయింది. దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయి. కొన్ని ఓవిఎస్ కూడా ఉన్నాయి. టమయురా స్టోరీ చూసుకుంటే ఫూ సవటారి అనే ఒక చిన్న అమ్మాయి చుట్టూ అయితే రన్ అవుతుంది. తన తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కెమెరా తీసుకొని గుర్తుగా వాళ్ళ నాన్న యొక్క హోమ్ టౌన్‌కి అయితే తిరిగి వెళ్తుంది తను 5 సంవత్సరాల తర్వాత. అక్కడ చూసుకుంటే కొత్త మనుషులు, కొత్త ఫ్రెండ్సు, అన్నీ లైఫ్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. కొత్త కొత్త మెమోరీస్ అండ్ ఫోటోగ్రఫీ ద్వారా అయితే ఆ మెమోరీస్‌ని అయితే స్టోర్ చేసుకోవడం గురించి ఉంటుంది. ఇది యాక్చువల్‌గా ఫోటోగ్రఫీ గురించి కాదు. యాక్చువల్లీ మెమోరీస్ గురించి ఉంటుంది. లైఫ్‌లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. మనకెంత హ్యాపీనెస్ ఇవ్వగలవో ఈ యానిమే గుర్తు చేస్తుందన్నమాట ఆ మూమెంట్స్‌ని. సన్‌సెట్స్, సీ బ్రిడ్జ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఒక్కొక్క సీన్ ఒక ఫోటోగ్రాఫ్‌లా ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్నెసెసరీ డ్రామా ఉండదు. ఎక్కడ ఫోర్స్ ఎమోషన్ ఉండదు. కానీ ఎపిసోడ్ ముగిసేలోపు మన ముఖంపై ఒక చిన్న చిరునవ్వు అయితే వస్తుందన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ యానిమే మనకి ఎలాంటి హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పి. సీ సైడ్ టౌన్‌లో సెట్ అవ్వడం ఉండడం వల్ల ఇది మనకి ఒక డిఫరెంట్ ప్రపంచంలాగా అయితే కనిపిస్తుంది. సో, కాబట్టి ఈ యానిమేని ప్రతి ఒక్కరు చెక్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఇది ఇండియాలో ఎక్కడా లేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చూసినప్పుడు క్రంచీరోల్‌లో ఉండేది. బట్ ఇప్పుడు లైసెన్స్ లేక వాళ్ళు తీసేశారు. సో, ఇంకెక్కడ చూడాలో తెలుసు. ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే స్కెచ్ బుక్ ఫుల్ కలర్స్. 2007లో రిలీజ్ అయింది. దీంట్లో ఒక్క సీజన్ మాత్రమే ఉంది. 13 ఎపిసోడ్‌లు. కానీ ఆ ఒక్క సీజన్ కూడా ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఈ యానిమేలో మెయిన్ క్యారెక్టర్ సోరా కజువరా. చాలా సైలెంట్‌గా ఉండే అమ్మాయి అనమాట. స్కూల్ ఆర్ట్ క్లబ్‌లో జాయిన్ అవుతుంది. ఫ్రెండ్స్‌తో డ్రాయింగ్ చేయడం, క్యాట్స్‌ని ఫాలో అవ్వడం, నేచర్‌ని అబ్జర్వ్ చేయడం ఇవే ఈ యానిమే స్టోరీ. అంతే. అంతే. చిన్న స్టోరీ బట్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ యానిమే మనకి ఒక విషయం చెప్తుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి ఎక్స్ట్రార్డినరీగా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్డినరీ మూమెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అవి బ్యూటిఫుల్‌గా అవుతాయని చెప్పి. డ్రాయింగు, వాకింగు, క్లౌడ్సు, క్యాట్సు, సైలెన్సు ఇంత సింపుల్ థింగ్స్‌ని ఎంతో బ్యూటిఫుల్‌గా చూపించొచ్చు అనేది ఈ యానిమేని చూసి నేర్చుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక చిన్న పురుగైనా కావచ్చు, ఒక చిన్న ఆకైనా కావచ్చు, లేదా నార్మల్‌గా కట్టిన ఒక ఇల్లు కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. అది ఈ యానిమే చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఒక ఫోటోగ్రఫీని ఎంత బ్యూటిఫుల్‌గా చూపించొచ్చు అని చెప్పి ఈ యానిమే నాకైతే తెలియజేసింది. ప్రతి క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నంత సేపు ఎంతో హ్యాపీనెస్‌ని అయితే కలిగిస్తుంది. సో, డెఫినెట్‌లీ చెక్ చేయండి. ఇది కూడా ప్రీవియస్‌గా క్రంచీరోల్‌లో ఉండేది. బట్ ఇప్పుడైతే లేదు. త్వరలో రావాలని కోరుకుందాం. సో, మీకు ఎక్కడ చూడాలో తెలుసు. ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే నట్సుమే యూజిన్ చో అంటే నట్సుమేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్. సో, ఇది చూసుకుంటే 2008లో రిలీజ్ అయింది. దీంట్లో మొత్తం 8 సీజన్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో, ఈ యానిమే చూసుకుంటే మనకి క్రంచీరోల్‌లో అవైలబుల్‌లో ఉందో చూడాలనుకునే వాళ్ళు హ్యాపీగా అన్ని సీజన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ యానిమే మన మెయిన్ క్యారెక్టర్ టకాషి నట్సుమే అనే ఒక అబ్బాయి చుట్టూ రన్ అవుతుంది. తనకి చిన్నప్పటి నుంచి స్పిరిట్స్, యోకాయిస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు వాళ్ళ గ్రాండ్ మదర్ తనను వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడే
బుక్ ఆఫ్ ఫ్రెండ్స్ అని తన చేతికైతే ఇస్తుందన్నమాట. ఎస్, ఆ బుక్లో చాలా యోకాయిల పేర్లు ఉంటాయి. వాటికి ఒక్కొక్కటిగా తిరిగి ఇచ్చేందుకు నత్సుమే ఒక ఎమోషనల్ జర్నీ మొదలు పెడతాడు. వినడానికి సూపర్ న్యాచురల్ యానిమే లాగా అనిపిస్తుంది, కానీ ఇది హారర్ కాదు, యాక్షన్ కాదు. ప్రతి యోకాయికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ ప్రతి స్టోరీకి ఒక పెయిన్ ఉంటుంది. ఆ ప్రతి పెయిన్కి ఒక లెసన్ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్ల తర్వాత మనమే కొంచెం కైండ్ పర్సన్ అయినట్టు ఫీల్ అవుతాం అన్నమాట. అదే నత్సుమే మ్యాజిక్. ఒక చిన్న మాట చెప్తా, అన్ని గాయాలు కనిపించిన గాయాలకే మంచి కథలు మొదలవుతాయని చెప్పి ఇదైతే చూపిస్తుంది అనమాట అని చెప్తున్నాను. నేను ఈ యానిమే చూసినప్పుడు లిటరల్లీ షాక్ అయిపోయాను. ఎందుకు ఈ యానిమేని ఇన్ని రోజులు నేను చూడలేదు, ఎందుకు ఈ యానిమేని ఇన్ని రోజుల వరకు తెలిసినా కూడా చూడాలని అనుకోలేదు అనిపించింది. బట్ ఒక ఫేజ్కి వచ్చిన తర్వాత ఏం యానిమే చూడాలని సెర్చ్ చేస్తే నాకు అప్పుడే నత్సుమే కనిపించింది. ఆ చూడడం మొదలుపెట్టిన తర్వాత ఎంత హ్యాపీనెస్ని ఇచ్చింది. అండ్ ఈ యానిమే ఇప్పటికీ కూడా ఒక స్పెషల్ యానిమే అనమాట నాకైతే. సో ప్రతి ఒక్కరికి చెప్తాను, ఇండియాలో క్రంచీరోల్లో కూడా ఉంది ప్రతి ఒక్క సీజన్, వెళ్ళి వెంటనే చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే, ముషిషి 2005లో రిలీజ్ అయింది. దీంట్లో మొత్తం 2 సీజన్లు ఉన్నాయి, 2 స్పెషల్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సో ముషిషి స్టోరీ, గింకో అనే ఒక ముషి మాస్టర్ షుట్ అయితే రన్ అవుతుంది. సో అతని పని ఏంటంటే గ్రామం నుంచి గ్రామానికి తిరుగుతూ ముషి అనే మిస్టీరియస్ లైఫ్ ఫామ్స్ని వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయం చేయడం. కానీ ముషి అంటే మాస్టర్స్ కాదు, గోస్ట్ కాదు, అదొక నేచర్లో భాగమైనది. మనుషులకి పూర్తిగా అర్థం కాని ఒక ప్రిమిటివ్ లైఫ్ ఫార్మ్ అనమాట. ప్రతి ఎపిసోడ్లో కొత్త విలేజ్, కొత్త పీపుల్, కొత్త ముషి, కొత్త స్టోరీ. కానీ అసలు స్టోరీ ముషి గురించి కాదు, మనుషుల గురించి, నేచర్ గురించి, లైఫ్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి. ఈ యానిమే గురించి మాట్లాడడం చాలా డిఫికల్ట్, ఎందుకంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ యానిమేలో సైలెన్స్ కూడా డైలాగ్లాని పనిచేస్తుంది, ఎందుకంటే చాలా సైలెంట్గా ఉంటుంది యానిమే. దీంట్లో ఎక్కువగా మనకి వినిపించేది మనిషి మాటల కంటే ఆ గాలి శబ్దాలు, ఆకుల శబ్దాలు, ఆ వాన, రివర్, ఇలాంటివన్నీ అయితే మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ నేచర్నే. దీంట్లో ఎక్కువ మ్యూజిక్స్ కూడా ఉండవు, ఎక్కడ అన్నెసరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. అదే దీంట్లో ఉండే బెస్ట్ పార్ట్. కొన్ని సీన్స్ అయితే డైలాగ్స్ లేకుండా నిమిషాల పాటు నడుస్తాయి, అయినా కూడా ఒక్క సెకండ్ కూడా బోరింగ్ అనిపించదు. ఎందుకంటే ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ముగిసాక మనకి తెలియకుండానే ఒక డీప్ బ్రెత్ అయితే తీసుకుంటాం. అందుకే చాలామంది ముషిషి ఈజ్ మెడిటేషన్ ఇన్ యానిమే ఫామ్ అని చెప్పి అంటారు. ఎస్, ఒక చిన్న మాట, ప్రకృతిని చూసే కళ్ళు మారితే జీవితాన్ని చూసే విధానం కూడా మారుతుంది. ఎస్, అలా చూడడం స్టార్ట్ చేసిన తర్వాతే ప్రకృతి యొక్క గొప్ప విషయం ఏంటో నాకైతే అర్థమైంది. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. నాన్ బియోరి 2013లో రిలీజ్ అయింది. మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి, ఒక మూవీ ఉంది, అంతేకాకుండా కొన్ని ఓవిఎస్ కూడా ఉన్నాయి. ఒక పీస్ఫుల్ యానిమే గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు అందరికీ నాన్ బియోరినే. ఎందుకంటే స్టోరీ టోక్యోలో కాదు, ఒక ఫ్యాంటసీ వరల్డ్ కూడా కాదు, ఒక చిన్న కంట్రీ సైడ్ విలేజ్లో జరుగుతుంది. మోస్ట్ రియలిస్టిక్. అక్కడ స్కూల్ మొత్తం కలిపితే చేతి వేల మీద లెక్క పెట్టేంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్గా ఒక చేయి వేలు ఎంత, ఐదుగురు ఉంటారు. ఆ విలేజ్కి రీసెంట్గా షిఫ్ట్ అయిన అమ్మాయే హోటారు. అక్కడికి కొంతమంది అమ్మాయిలు ఉంటారు, తనకి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళే రెంగే, కుమారి, నత్సుమి. సో వాళ్ళతో కలిపి ప్రతిరోజు ఒక కొత్త మెమొరీని క్రియేట్ చేస్తుంది ఈ స్టోరీ చూసుకుంటే. ఇక్కడ విలేజ్ విలన్స్ ఉండరు మనకి, పెద్ద పెద్ద గోల్స్ ఉండవు, ఏదో టోర్నమెంట్స్, పవర్ సిస్టమ్స్ ఇలాంటి ఏమి ఉండవు. అయితే స్టోరీ ఏంటి? లైఫ్ ఇట్ సెల్ఫ్. సమ్మర్ వెకేషన్స్, ఫిషింగ్, ఫైర్ ఫ్లైస్, రైస్ ఫీల్డ్స్, రెయిన్, స్కూల్ ఫెస్టివల్స్, ఐస్ క్రీమ్, సన్సెట్, ఇవే ఈ యానిమే బిగ్గెస్ట్ అడ్వెంచర్స్. ఈ యానిమే చూస్తుంటే మన ఓన్ చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. మన విలేజ్, మన ఫ్రెండ్స్, మన సమ్మర్ హాలిడేస్ మళ్ళీ ఒక్కసారి జీవించినట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. కొన్ని యానిమేలు మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి, కానీ నాన్ బియోరి మాత్రం మీరు మర్చిపోయిన మీ ప్రపంచాన్నే మళ్ళీ చూపిస్తుంది. ఎందుకే నా ఒపీనియన్లో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇయాషికే యానిమే ఎవర్ మేడ్ అనమాట. ఎందుకంటే నాన్ బియోరి ఫర్ ది ఫస్ట్ టైం చూసినప్పుడు లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్కడ ఏదో క్యారెక్టర్ ఎమోషనల్స్ ఏముండవు, లేకపోతే ఏదైనా సాడ్ మూమెంట్స్ అస్సలు ఉండవు, ఏదో చిన్న చిన్న హోల్సమ్ మూమెంట్సే ఉంటాయి. అయినా కూడా ఎందుకు ఏడుపు వచ్చిందంటే లైఫ్నంతా ఎందుకు మిస్ అయిపోయాను, ఒక పాయింట్ తర్వాత సిటీకి మూవ్ అయిన తర్వాత అసలు నా లైఫ్ ఎట్ వెళ్తుంది, నేను ఎందుకు అన్నీ కోల్పోయాను అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగించింది ఈ యానిమే చూసిన తర్వాత. అండ్ లెట్ మీ టెల్ యూ, ఐ స్టిల్ ఫీల్ ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు మనం తిరిగి విలేజ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకలేమనే కైండ్ ఆఫ్ ఫీలింగ్.
సో అదైతే ఈ యానిమే చూసిన తర్వాత నాకు కలిగించిందనమాట. సో ఇవన్నమాట 5 యానిమేస్ నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో కోసం నేను కొంచెం కష్టపడ్డానని చెప్తాను. ఎందుకంటే ఈ జనర్ నా ఫేవరెట్ కాబట్టి ఈ జనర్ గురించి వీడియో చేస్తే ప్రాపర్ స్క్రిప్ట్ అయితే రాసుకొని ఒక మంచి డైలాగ్స్ తోటి మీకు ఎంగేజింగ్గా చేయాలని అనుకున్నా. ఎంగేజింగ్గా కాదు, ప్రశాంతంగా చేయాలని అనుకున్నా. సో అదైతే సాధించానని కోరుకుంటే అదే మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేను అనుకున్నది చేయగలిగితే. సో ఈ ప్రపంచం ప్రతిరోజు మనల్ని పరిగెత్తిస్తుంటుంది చాలా ఫాస్ట్గా, వేగంగా, హయ్యర్, బెటర్ అనే రేసులో ఎక్కడో ఒక చోట మనల్ని మనమే మర్చిపోతాం. అలాంటి సమయంలో కొన్ని కథలు మనల్ని తిరిగి మన గ్రౌండ్కి తీసుకొచ్చి మనం ఏం మర్చిపోయాం, మన లైఫ్ ఏంటి అని గుర్తు చేస్తుందన్నమాట. సో అలాంటి స్టోరీస్ ఇవి ఖచ్చితంగా చెక్ చేయండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబానో.